ఇచ్చిన ఇల్లు మాత్రం ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇల్లు మాత్రం ఉంది. ఇల్లు వచ్చింది 12:40 కాడి నుంచి ఇప్పుడు 2 అవుతుంది. ఇప్పుడు వరకు దింపనివ్వట్లేదు, అమ్మనివ్వట్లేదు, అసలు వ్యానే ఆగనివ్వట్లేదు. మరి దింపే వాళ్ళందరూ దింపుకున్నారు, అమ్మే వాళ్ళందరూ అమ్ముకున్నారు. మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారో మాకు ఇవాళ అర్థం కావట్లేదు. నిన్న మొన్నటి వరకు ట్రాఫిక్ ఇబ్బందులు కనిపించలేదు. నిన్న మొన్నటి వరకు ట్రాఫిక్ జామ్ కనిపించలేదు. నిన్న మొన్నటి వరకు పోలీసులకు అసలు కుమారి ఆంటీ హోటల్ కనిపించలేదు. ఎప్పుడైతే నాకు ఆస్తులు లేవు, ఉన్నతల్లా ఏపీలో సీఎం జగనన్న ఇచ్చిన సెంటున్నర ఇల్లు మాత్రమే. ఆ ఇల్లే నా ఇల్లు. 13 ఏళ్లుగా కష్టపడుతున్నా సొంతిల్లు లేకుండా పోయింది. జగనన్న వచ్చిన తర్వాతే సొంతిల్లు వచ్చింది. హైదరాబాద్ సిటీలో రోడ్ సైడ్ హోటల్ పెట్టుకుని జీవిస్తున్న కుమారి ఆంటీ అన్న ఈ ఒక్క మాటతో ఆమె జీవితాన్ని తలక్రిందులు చేసే ప్రయత్నం చేశారు. జగనన్న ఇచ్చిన సొంతిల్లు అనే మాటతో చంద్రబాబు ఆదేశాలు కావచ్చు, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈర్ష్య కావచ్చు, 20,000 రూపాయల భోజనాన్ని కనీసం దించుకోటానికి కూడా అనుమతి ఇవ్వలేదు. ఏకంగా కేసు పెట్టారు. కుమారి ఆంటీకి జగనన్న ఇచ్చిన ఇల్లు అనే మాట తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మాత్రమే కాదు, ఆయన గురువు చంద్రబాబుకు కడుపు మంటగా అనిపించింది. అంతే, పేదోడి కడుపు కొట్టారు. కుమారి ఆంటీపై కేసులు పెట్టి హోటల్ ఎత్తేయించారు. మనమొకటి తలిస్తే దేవుడు మరొకటి ఇచ్చారనేది సామెత. జగనన్న సాయానికి రోడ్డున పడిన కుమారి ఆంటీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అండదండలు అందించింది. కుమారి ఆంటీకి మద్దతుగా పెద్ద ఎత్తున సోషల్ మీడియా క్యాంపెయిన్ నడిపింది. జగనన్నపై కక్షతో, చంద్రబాబు ఆదేశాలతో సీఎం రేవంత్ రెడ్డి పేదోళ్ల కడుపు కొడుతున్నాడు. రోడ్డు పక్కన హోటల్ వాళ్లను కూడా బ్రతకనీయటం లేదంటూ సామాన్యులు సైతం ముందుకొచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకు మద్దతిస్తూ తెలంగాణ ప్రభుత్వ వైఖరిని దుమ్మెత్తిపోశారు. కుమారి ఆంటీ భర్త ఆటో డ్రైవర్, పిల్లల చదువు కోసం, పొట్టకూటి కోసం ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్లో జీవిస్తున్నారు. జగనన్న ఇచ్చిన సొంతిల్లు మాత్రమే ఉందని కుమారి ఆంటీ చెప్పిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం కక్షపూరితంగా కేసులు పెట్టి హోటల్ మూసేయించారు. విషయం వైఎస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా దృష్టికి వచ్చిన వెంటనే ట్విట్టర్, ఫేస్బుక్, ఇతర ప్లాట్ఫామ్స్ మీద అది ట్రెండింగ్ అయింది. జగనన్న అభిమాని అనే కారణంతో కుమారి ఆంటీ చిన్న హోటల్ను సీఎం రేవంత్ రెడ్డి అక్కడ్నుంచి తొలగించారని, జగనన్న అభిమాని పేరు తలచుకున్నా భయపడుతున్నారంటూ లక్షల్లో కామెంట్లు వెల్లువెత్తాయి. దీంతో తెల్లారేసరికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. హోటల్ తొలగించవద్దని, చిరు వ్యాపారుల పొట్ట కొట్టొద్దని, ఆ హోటల్ అక్కడే ఉంచాలని అధికారులను ఆదేశించారు. తాను సైతం ఒకసారి ఆ హోటల్కి వచ్చి భోంచేస్తానని అన్నారు. ఏపీలో విజిల్ వేస్తే తెలంగాణలో దద్దరిల్లటం అంటే ఇదే. ఇది వైఎస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా విజయం. ముమ్మాటికి ఇది జగనన్న సైన్యం విజయం. ఒకే ఒక్క క్యాంపెయిన్తో తెలంగాణ ప్రభుత్వమే దిగివచ్చింది. ఎక్కడ్నుంచైతే కుమారి ఆంటీ హోటల్ని ఎత్తేశారో అదే చోట ట్రాఫిక్ పోలీసుల సమక్షంలో మళ్లీ హోటల్ పెట్టుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా దెబ్బకు దయ్యాలు పారిపోవటం కాదు, దయ్యం కూడా వదులుతుందని మరోసారి నిరూపితమైంది, స్పష్టమైంది. సామాజిక కోణంలోనూ ముందు ఉంటుందని వైసీపీ సోషల్ మీడియా నిరూపించింది. అదే టీడీపీ, జనసేన సోషల్ మీడియాలని చూస్తే జగనన్నకు అనుకూలంగా మాట్లాడే వాళ్ల ఫోటోలని, వీడియోలని మార్ఫింగ్ చేస్తూ, వాళ్ళని ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాని దుర్వినియోగం చేస్తున్నారు. ఇది వైసీపీ సోషల్ మీడియాకి, టీడీపీ, జనసేన సోషల్ మీడియాకి మధ్య తేడా. సాధారణ ప్రజలే మా స్టార్ క్యాంపెయినర్లు అని జగనన్న చెప్పిన తర్వాత జనసేన, టీడీపీ పూనకం వచ్చినట్లు ఊగిపోతున్నాయి. జగనన్నను ఎదుర్కోలేక ఆయన అభిమానులను ట్రోల్ చేయటమే లక్ష్యంగా ఆ వర్గం కుట్రలు చేస్తుంది. అంతిమంగా న్యాయమే గెలుస్తుంది. పేదలే నిలుస్తారు, గెలుస్తారు కూడా.